అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 6th మార్చ్ ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది. నికే ఆల్మోస్ట్ ఒక 0.5% మైనస్, షాంఘై 0.4% మైనస్, హాంకాంగ్ 1/4% మేర లాభాలతో అయితే కొనసాగుతోంది. మనకి అమెరికన్ మార్కెట్స్లో నిన్న అనూహ్యమైన పరిణామాలు, అంటే మరింత బలహీనత మనకు కనిపించింది. డౌ జోన్స్ ఏకంగా 800 పాయింట్ల మేర నష్టంతో, అంటే దాదాపు 1.6%, S&P 500 0.5%, నాస్డాక్ 1/4% మేర నష్టాలతో అయితే ముగిశాయి. ఎందుకంటే ఇది అనుకున్న దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇరాన్ వార్ అండ్ మరింత కాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయన్న భయాలు, అనుమానాల నేపథ్యంలో కొద్దిగా మనకి, అండ్ దానికి తోడు ఆయిల్ బాగా పెరుగుతూ ఉండడం, ఆయిల్ ఎస్పెషల్లీ దాదాపు $80 పైగా, యుఎస్ క్రూడ్ $80 మార్క్ని క్రాస్ చేయటం, ఇవన్నీ యుఎస్కి కొద్దిగా ఇబ్బందికర పరిణామాలుగా మారాయి. దీంతో అక్కడ మార్కెట్స్లో వీక్నెస్ అయితే చూసాం. బట్ డౌ ఫ్యూచర్స్ కొద్దిగా రికవర్ అయినట్టే కనిపిస్తుంది. కానీ బట్ మొత్తానికైతే ఈ జిట్రస్ అంటే అమెరికాకి రావు, అమెరికాలో ఏం చేసినా కూడా ప్రపంచాన్ని మనకేం కాదనుకునే పరిస్థితి లేదు. మార్కెట్స్ అయితే నెగిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. గోల్డ్ $5,100 పైన ఉంది, $5,040, $5,050 నుంచి కొద్దిగా బూస్టింగ్ గోల్డ్లో ఉంది. సిల్వర్ కూడా బిలో $80 నుంచి మళ్ళీ $84కి రావడం అయితే చూస్తున్నాము. క్రిప్టో కరెన్సీస్లో నిన్న కొద్దిగా గట్టి సెల్లింగ్ అయితే వచ్చింది. బట్ $65,000, $66,000 నుంచి ఒక్కసారిగా నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో 7 నుంచి 10% మేర పెరిగినప్పటికీ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మన క్రిప్టో కరెన్సీస్లో కూడా చూస్తున్నాం. సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ప్రకారం మనం చూసినట్టయితే, సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇంకొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్కి మరొక చెంపపెట్టు లాంటి పరిస్థితి. అక్కడున్న 50కి పైగా రాష్ట్రాల్లో 24 రాష్ట్రాలు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ని లీగల్ ఛాలెంజ్ చేయబోతున్నాయి. ఆయన విధించబోయే టారిఫ్స్ని బ్లాక్ చేయాలని చెప్పి కోర్టును ఆశ్రయించడానికి వాళ్ళు సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ టారిఫ్స్ నేపథ్యంలో ఓవరాల్గా అన్సర్టనిటీ బాగా పెరుగుతుంది. ఇలాంటి టారిఫ్స్ అనేది మంచిది కాదు రాబోయే రోజుల్లో ప్రపంచానికి, అండ్ ఎస్పెషల్లీ యుఎస్కి అన్నట్టుగా కూడా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రాలన్నీ కూడా మూకుమ్మడిగా దాదాపు 50% వరకు ఉన్న రాష్ట్రాలు ఇంపాక్ట్ అయితే చూపించబోతున్నాయి. ఈ వార్త నేపథ్యంలో మరి ఇది లీగల్గా ఏ విధంగా నిలబడుతుంది, ఎంతవరకు ఇది అన్నది చూడాలి. బట్ ఇప్పటికే పదే చంపపెట్టు లాంటి ఎఫెక్ట్స్ డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నాం. ఒకటి, టారిఫ్స్ బ్లాక్ చేయాలని. సెకండ్, గతంలో వసూలు చేసిన టారిఫ్స్ వెనక్కి తిరిగి ఇచ్చేయాలని. ఇప్పుడు అసలు టారిఫ్సే లేకుండా రాష్ట్రాలన్నీ కూడా 24 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించడం, లీగల్గా ఒపీనియన్ తీసుకోవడం సిద్ధమవుతూ ఉండడం కూడా ఒక రకంగా ఆయనకు నెగిటివ్గానే చెప్పుకోవాలి. అండ్ మనకి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, యుఎస్ గ్రాంట్స్ 30-day waiver టు ఇండియా ఫర్ బయింగ్ రష్యన్ ఆయిల్ స్టక్ అట్ సీ అమిడ్ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వార్ నేపథ్యంలో. సో మనకు తెలిసిందే ఇది, ఎందుకంటే ఆ హర్ముజ్ నుంచి ఆయిల్ రావడానికి సప్లై ఇష్యూస్ ఉన్నాయి. ఒక దేశం పూర్తిగా ఇబ్బంది పడడానికి అవకాశం లేదు. అండ్ మనకు రష్యా కూడా ముందు నుంచే ఒక స్నేహస్తం చాచి సిద్ధంగా ఉంది. అండ్ దీనితో ఆయిల్ కూడా రెడీగా ఉంది ఇండియన్ ఓషన్ మీదే. ఇమ్మీడియట్గా మనకి ఆయిల్ సప్లై రావడానికి సిద్ధమవుతుంది. అండ్ ఇది యూఎస్కి కూడా ఏంటంటే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇమీడియట్గా మనం కూడా కొన్ని వాళ్ళకి సహాయాలు చేసాం, వాళ్ళు కూడా మనకు సహాయం చేయక తప్పని స్థితి. అందువల్ల 30 రోజుల పాటు వేవర్ అయితే ఉంది. ఈ 30 రోజుల వేవర్ లోపు అక్కడ ఇరాన్లో పరిస్థితులు సర్దుమణితో ఓకే. ఒకవేళ అక్కడ అవ్వకపోతే మనకు రష్యా నుంచి ఆయిల్ రావడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో $80 క్రూడ్ ఉంటే వీళ్ళు ఇంకా చాలా తక్కువకే క్రూడ్ కూడా ఇస్తారు, వితౌట్ ఎనీ డౌట్. ఆ ప్రైస్ ఏంటి అనేది మనకు అఫీషియల్గా తెలియకపోయినప్పటికీ, చెప్పకపోయినప్పటికీ క్రూడ్ కొద్దిగా మార్కెట్ కంటే తక్కువగా రేటుకే అయితే వస్తుంది. అండ్ దీనికి తోడు డబ్బుల విషయం పక్కన పెడితే ఎనర్జీ కొరత ఏది లేకుండా మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు కొద్ది గొప్ప మనకు చమురు మీద ఇంపాక్ట్, అంటే పెట్రోల్ డీజిల్ ఇంపాక్ట్ కాకపోతే గ్యాస్ విషయంలో మాత్రం, ఎల్ఎన్జీ విషయంలో మాత్రం కొద్దిగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో అది సప్లై రెస్ట్రిక్షన్స్ మనకి కొద్దిగా గట్టిగానే ఉంటాయి. ఖతార్ నుంచి మనకు మెజారిటీ రావాల్సి ఉంటుంది కాబట్టి ఎల్ఎన్జీ సప్లైస్ అక్కడే మేజర్గా, ఒకటి గ్యాస్ అండ్ యూరియా మీద కూడా గట్టి ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి. సో ఈ రెండు కొద్దిగా ఇబ్బంది. బట్ పెట్రోల్ డీజిల్కి అయితే కొరత లేదు. న్యూస్ ఛానల్స్ చూపించినట్టు అది 150, 200 అవుతుంది, 300 అవుతుంది. ఇలాంటివన్నీ ఈ పిచ్చి మాటలన్నీ నమ్మకండి. భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు.
Standard West Asia cargo sees another anchor in local market. Reports on US using Indian ports in Iran war fake. ఇండియన్ పోర్ట్స్ని ఉపయోగించుకొని ఇరాన్ మీద వార్ చేస్తుంది యుఎస్ అన్న వార్తల్ని ఫేక్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఖండించింది. అలాంటిది ఏది లేదు అని చెప్పి. వార్ హిట్ ఈల్డ్స్ స్టాల్ కంపెనీస్ ఫారిన్ బారోయింగ్ ప్లాన్స్. ఇక్కడ రూపీ పతనం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బారోయింగ్ చేయడానికి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కొద్దిగా కంపెనీస్ వెనకడుగు వేయడం, డబ్బులు రుణాలు ఇచ్చేవాళ్ళు కొద్దిగా వెనకడుగు వేయడం ఈ పరిస్థితుల నేపథ్యంలో. దీనితో గల్ఫ్ దేశాలు కూడా బాగా అక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా బిజినెస్ వీక్ అవ్వడం కూడా ఒక మేజర్ వరీగా మనం గమనించవచ్చు. సబ్సీ కేబుల్స్ నియర్ హర్మూజ్ ఫేస్ థ్రెడ్. దాదాపు 30% వరకు హర్మూజ్లో కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ కూడా ఉన్నాయి. అది కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఒక వార్త. వార్ జిట్టర్స్ క్లౌడ్ దుబాయ్స్ రియాలిటీ బూమ్. మనం మొన్నటి నుంచి ఇదే విషయం మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఇమీడియట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బట్ ధరలు ఏ మేరకు తగ్గుతాయి, లాంగ్ రన్లో ఈ పిక్చర్ని దుబాయ్ ది సేఫెస్ట్ కంట్రీ అన్న పిక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా వీళ్ళు మళ్ళీ రీబ్రాండ్ చేసుకుంటారు. అండ్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ లైక్లీ టు టేక్ దాదాపు 4,000 కోట్ల రూపాయల దాకా ఇంపాక్ట్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ లాజిస్టిక్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో అనేది. ఇవన్నీ కూడా మేజర్గా ఒక అప్డేట్ ఈ వార్తల నేపథ్యంలో. ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మే పోజ్ డౌన్ సైడ్ రిస్క్ టు కార్పొరేట్ ఎర్నింగ్స్ రిపోర్ట్. సో ప్రొలాంగ్డ్ అంటే ఇది ఎక్కువ కాలం అనుకున్న దానికంటే ఇది వారం రోజుల 10 రోజుల అంతకు మించా ఏదన్నా ఉంటే మెజారిటీ ఆఫ్ ది సెక్టార్స్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్. అంటే ఎస్పెషల్లీ క్రూడ్ మీద ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్ ఆ సెక్టార్స్ అయితే ఉంటాయి, అవి డైరెక్ట్గా ఫస్ట్ హిట్ తీసుకుంటాయి ఫస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్లో. తర్వాత సెకండ్ రంగ్ హిట్ తీసుకునే కంపెనీస్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, లాజిస్టిక్ రిలేటెడ్ కంపెనీస్, అండ్ ఇవన్నీ కూడా తర్వాత ఎఫెక్ట్ అయ్యేవి. బట్ ఇది ఎంతకాలం ఉంటుంది అన్న దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మనం ముందే ఇది అంచనా వేసే పరిస్థితులు అయితే మనం లేము. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు బాస్మతి రైస్ 70 to 72% ఆఫ్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ మనకు అటు మిడిల్ ఈస్ట్కి వెళ్తాయి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఫస్ట్ ఇంపాక్ట్ తీసుకుంటాయి. తర్వాత ఫర్టిలైజర్స్ అండ్ రా మెటీరియల్స్, తర్వాత డైమండ్ పాలిషర్స్, తర్వాత డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అండ్ ఫ్యూయల్ కాస్ట్. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కూడా ఇంపాక్ట్ అయితే అవుతాయి, ఎందుకంటే మనకి ధర ఎక్కువ పెట్టి చమురు కొనాల్సి ఉంటుంది. అండ్ దీనికి తోడు అక్కడ అనిశ్చితి వల్ల కూడా ట్రావెల్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మేజర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రైజింగ్ ఆయిల్ ప్రైస్ టు హిట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆఫ్ ఓఎంసీస్ పంపప్ అప్స్ట్రీమ్ కంపెనీస్ కొద్దిగా పాజిటివ్ అంశం. దేశీయంగా ఉన్న ఓఎంసీస్కి ప్రాఫిట్ మార్జిన్స్ కొద్దిగా క్షీణించే అవకాశం ఉంటుంది. అండ్ ఎన్హెచ్ఏఐకి చెందిన రాజ్మార్గ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్కి సంబంధించి అది ఓపెన్ కాబోతోంది. ఐపీఓ మార్చి 11వ తారీఖు, మార్చి 13 క్లోజ్ అవుతుంది. 99 రూపీస్ టు 100 రూపీస్ ప్రైస్ బ్యాండ్ అయితే పర్ యూనిట్కి ఫిక్స్ చేశారు. దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి ఎన్హెచ్ఐ భావిస్తోంది. ఓమ్నిటెక్ 11% డిస్కౌంట్తో లిస్ట్ అయింది. గోల్డ్ డిక్లైన్స్ యాజ్ రైజింగ్ ఈల్డ్స్ ఫర్మ్ డాలర్ ఎక్లిప్స్ సేఫ్ హెవెన్ డిమాండ్. అలా ఇవన్నీ మాట్లాడుకున్నాం. సరే, నిన్న ఒక న్యూస్ ఛానల్ 10 టీవీలో ఇంటర్వ్యూ సందర్భంగా ఇవే అంశాలు మనం మాట్లాడుకున్నాం. కింద లింక్ పోస్ట్ చేస్తాను. 8 to 10 minutes ఆఫ్ క్లిప్ ఉంది, ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి. కొద్దిగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అందులో డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ రోజు చెప్పేవే, బట్ ఏంటంటే కొద్దిగా క్రిస్ప్గా మాట్లాడడం అంతే. అన్లీ స్పిక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ని పిక్ చేయవచ్చని చెప్పి మోతీలాల్ ఒస్వాల్ చెప్తోంది. ప్రైస్ టార్గెట్ 520, యాజ్ ఆఫ్ నో 414 ఉంది. 25% ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్. గ్రాన్యూల్స్ ఇండియా 775 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇస్తుంది, అప్సైడ్ పొటెన్షియల్ 35. షాడో ఫాక్స్ ని రికమెండ్ చేస్తుంది, టార్గెట్ ప్రైస్ ఆఫ్ 175, అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ 41% ఇక్కడి నుంచి. ఒకసారి మీరు కూడా రిపోర్ట్ చూసి మీ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. సప్లై ఈస్ గో కోల్డ్, మెటల్స్ బ్లో హాట్. ఇక్కడ నిన్న నాల్కో మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం. అల్యూమినియం కంపెనీస్కి ఎస్పెషల్లీ అక్కడ కొద్ది కొరత ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి, బికాజ్ ఆఫ్ జీసీసీ దేశాల్లో అల్యూమినియం మనకు వస్తుంది కాబట్టి. సో నాల్కో మనం 1 డేలో నేను 6.5%, 1 మంత్లో ఆల్మోస్ట్ 10%, ఈ టు డేట్ ప్రకారం దాదాపు 27% దాకా జంప్. హిందాల్కో కూడా మనకి నిన్న లాపడ్డం చూసాం. లాయిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా బెనిఫిట్ అయితే తీసుకున్నాయి. అదానీ టోటల్ టెల్స్ ఇండస్ట్రియల్ యూజర్స్ టు రెస్ట్రిక్ట్ గ్యాస్ యూసేజ్. సో ఇండస్ట్రియల్ గ్యాస్ యూసేజ్ని తక్కువగా చేయండి. ఇప్పుడు మీరు వాడేదానికంటే 40% మాత్రమే వాడండి, అంతకు మించి వాడితే
రెట్టింపు ధర అంతకంటే ఎక్కువ ధరని వేస్తామని చెప్పి ఇక కొరత ఉంది కాబట్టి, సో ఈ కొరత కొద్ది కాలం పాటు ఈ కంపెనీస్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. వితౌట్ ఎనీ డౌట్ ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం పదే చెప్తున్నాం, మండే నుంచి ప్రారంభం కాబోతోంది. యాక్చువల్గా ఈ మండే స్టార్ట్ అవ్వాలి, బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ అది నెక్స్ట్ మండేకి పోస్ట్ పోన్ అయింది. ఆసక్తి ఉంటే ఇంకా మీరు చేరే స్కోప్ ఉంది. ఇది March 2 కాదు, March 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈసారి మనం ఫండమెంటల్ అనాలిసిస్ని కూడా కొద్దిగా యాడ్ చేసాం సబ్జెక్ట్ని. బిజినెస్ అండ్ ఫస్ట్ పేజ్లో ఇండియన్ గ్యాస్ ఫర్మ్స్ మే కట్ ఇండస్ట్రియల్ సప్లై ఆఫ్ ఖతార్ హాల్ట్స్ పెర్సిస్ట్. ఇంత ముందే మాట్లాడుకున్నాం అది. మార్కెట్ స్నాప్స్ 3-day లూజింగ్ స్ట్రీక్, రీబౌండ్ ఓవర్ 1%. ఇండియా సీక్స్ టు రిటైన్ టారిఫ్ ఎడ్జ్ ఓవర్ ఏషియన్ పీర్స్ ఇన్ యుఎస్ ట్రేడ్ డీల్. అండ్ ఎల్టీ ఫుడ్స్ నిన్న 17% మేర పెరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఆల్ టైమ్ హిట్ చేసి 3% మేర పెరిగింది. ఐఆర్సీటీసీ వరుస నష్టాలకు బ్రేక్ పడింది, 1.5% మేర లాభపడడం చూసాము. కోల్ ఇండియా ఫీడ్స్ ద ఫైర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అపెటైట్. కానీ కొద్దిగా స్టాక్ పర్ఫార్మెన్స్ బాగానే ఉండే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం. మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ బయింగ్ 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది ఫిబ్రవరి నెలలో అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఆటో సేల్స్, రీటైల్ సేల్స్ ఫెబ్లో రికార్డ్ స్థాయిలో ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక పాజిటివ్ సంకేతంగా. ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి బట్టి చూస్తే కొద్దిగా గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనకు 70-80 పాయింట్స్ ప్లస్లో అయితే కనిపిస్తుంది. రియల్ టైం డేటా ఇది. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కొద్దిసేపటి క్రితం వరకు నెగిటివ్ సంకేతాలు ఉండేవి, బట్ మనకి రష్యా నుంచి క్రూడ్ నేపథ్యంలో మార్కెట్స్లో కొద్దిగా పాజిటివిటీ అయితే ఉంది. ఎందుకంటే క్రూడ్ ఎఫెక్ట్ మనం చూస్తూనే ఉన్నాము, అదే భయం ఉండేది మనకి. ఆ క్రూడ్ ప్రస్తుతానికి నెల రోజుల పాటు మనకి ఎగ్జంప్షన్ యూఎస్ ఇచ్చిన తరుణంలో ఇది మనకు ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది. సో అందువల్ల పదే చెప్తున్నట్టు మరీ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి క్వాలిటీ స్టాక్స్కి స్టిక్ అవ్వండి. ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెంచర్ ఇన్ అవుదాం. మరీ అంత ప్యానిక్ మోడ్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు మార్కెట్స్లో అనేది. ఎఫ్ఐఎస్ థర్స్డే 3,752 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేశారు. మన వాళ్ళు దాదాపు 5,150 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. రూపీ 45 పైసలు లాభపడింది, బికాజ్ ఆర్బీఐ ఎంటర్ అవ్వడం వల్ల 91.60 దగ్గర యాజ్ ఆఫ్ నో మనకి కనిపిస్తుంది రూపీ వెన్ కంపేర్డ్ విత్ డాలర్. మరీ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇలాంటి మొమెంటం మార్కెట్లో 100-150 పాయింట్స్ మధ్య కామన్ అయిపోయింది కాబట్టి క్వాలిటీ స్టాక్స్కి స్టిక్ అవ్వండి. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం వెంచర్ ఇన్ అవుదాం. కొన్ని స్టాక్స్ నోట్ డౌన్ చేసుకోండి, క్వాలిటీ స్టాక్స్ని. ఆ క్వాలిటీ స్టాక్స్లో ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు 5-10% డిప్ వస్తే కొనుక్కుంటూ వెళ్ళను, కానీ 1%, 0.5% తగ్గినప్పుడల్లా యావరేజ్ చేసుకోవాలన్న థాట్ అయితే పెట్టుకోకండి. మినిమం 5-10% దాకా ఏదైనా స్టాక్లో డిప్ వస్తేనే మళ్ళీ సెకండ్ యావరేజ్ బయింగ్ పాయింట్ పెట్టుకోవాలి, కానీ 0.5%కి 1%కి 2% కూడా యావరేజ్ చేసుకోవడం అయితే సరైన పద్ధతి, సరైన ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక అయితే కాకపోవచ్చు. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.